భారత్ టుడే న్యూస్ కి స్వాగతం. జగిత్యాల పట్టణంలోని పురాణిపేట ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తుందని, నరేందర్ రెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పరంగా సంవత్సర కాలంలో ఉద్యోగ కల్పనలో ఉద్యోగాలు బదిలీ లాంటి అనేక సమస్యలను పరిష్కరించిందని, అభ్యర్థి ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి విద్యావేత్త, ఉద్యోగానికి కావాల్సిన అర్హతను కల్పించడంలో దశాబ్ద కాలంగా ఆయనకి అర్హత ఉందని, పట్టభద్రుడు తమ వైపే ఉన్నారని తెలిపారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ను ప్రతినిధిగా ప్రశ్నించే గొంతుక ఉందని, నన్ను మొదటి ప్రాధాన్యతగా గెలిపించారని, ఎమ్మెల్యే ఎన్నికల్లో నిరాశ కారణంగా ఎన్నికల్లో ఆసక్తి చూపలేదన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లు గెలిపించినట్లుగా ఇప్పుడు కూడా నరేందర్ రెడ్డిని మద్దతు ఇవ్వాలని కోరుతున్నానన్నారు. మేము బయట తిరగాలి తప్ప లోపల మాకు అధికారం ఇక్కడిగా మీ అటువంటి ఫోటో కూడా చీమనట్టు అధికారంతో తిరుగుతుందంటే ఒకసారి అయితే ఏజెంట్ ఉన్నారు క్యాండిడేట్ ఒక వర్క్ అయితే ఇచ్చి చూడండి, అది ఏందో చూస్తే నేను చేయగలుగుతాను. ఓన్లీ ఐదర్ క్యాండిడేట్ ఆర్ ఏజెంట్ కెన్ గో ఇన్సైడ్. నాకు ఇంట్లోనే ఓట్ వేసినావా? మమ్మీ నేర్పిస్తాను చెప్తావా? ఎవరా కాదురా, ఇప్పుడు మమ్మీ ఓటేస్తాను కదా, మమ్మీ డైలాగ్ చేస్తాను. ఇది అలా అలా 180. అది ఏది ఐడెంటిటీ కదా బాబు ఇద్దరు చిన్న దొంగలేదు పాకెట్ ఆయిల్ ఇక్కడ మొత్తం గారు ఏదైతున్నదో ఆనాడు గత శాసనసభ మండలి ఎన్నికల్లో ఏదైతున్నదో పట్టభద్రులకు సంబంధించిన నేను ఒక ప్రశ్నించే గొంతుక అనే నినాదంతో ఏదైతుందో ఆనాడు అధికారంలో ఉన్న తెలుగు టీఆర్ఎస్ పార్టీ చట్టసభలో స్పందింపజేసేటువంటి యొక్క ప్రాతినిధ్యం లేకపోవడం, జీవన్ రెడ్డి గారికి ఏదైతుందో ఆ ప్రాతినిధ్యం కల్పించినట్టయితే ఇలా ప్రభుత్వాన్ని అధికార పక్షాన్ని ఏదైతుందో స్పందింపజేయగలిగే సత్వం ఉన్నది దగ్గర జీవన్ రెడ్డి దగ్గర, ఆయనకున్న రాజకీయ ప్రజా జీవితం అనుభవంతో అని చెప్పని ఇలా కాంగ్రెస్ పార్టీకి తోడు ఒక విధంగా నిరుద్యోగ యువతే కానీ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా నాకు తోడు నిలవడం, నేను మొన్న గడిచిన ఎన్నికల్లో గెలిచి ఈ 6 సంవత్సరాల కాలం ఇలా పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి పాటుపడేటువంటి ఒక అవకాశం నాకు లభించింది. నా జీవితంలో ఈ గత శాసన మండలి పట్టభద్రుల తీర్పు అనేది నా మర్చిపోయిన తీర్పు. ఎన్నో ఎన్నికలు కొట్లాడి నేను, కానీ అన్ని ఎన్నికలకు ఇది ఏదైతుందో పట్టభద్రులతో ఏదైతుందో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచి ఇచ్చి 6 సంవత్సరాల కాలం వాళ్ళ అభీష్టం మేరకు వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేసే అవకాశాన్ని కల్పించేసినందుకు నేను మరి సర్వదా కృతజ్ఞుణ్ణి. వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో ముందుకు పోతున్నాం. అందులో బాగా నరేందర్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వం నేను అటు ఒక విధంగా మొన్న కూడా చెప్పాను. నేను శాసనసభ ఎన్నికల ఫలితం నేను సానుకూలంగా పొందలేకపోవడం, తదుపరి వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏదైతుందో ఆశించిన పెద్ద పొందలేకపోవడంతో ఈ ఎన్నికల కొంత ఆసక్తి చూపలేక, ఎన్నిక అందరికీ వస్తుంది, నిన్నటి వరకు ప్రాతినిధ్యం వహించిన మరి ఎందుకు ముందుకు వస్తలేడు అని చెప్పాను. నేను 2 ఎన్నికల్లో వరుసగా ఏదైతుందో ఆశించిన పెద్ద పొందలేకపోవడంతో కొంత నాలో నిరాశ నిస్పృహ అనుకోండి, నేను ఆసక్తి చూపలేకపోయాను. నేను ఆసక్తి చూపలేని పరిస్థితుల్లో మీతో నరేందర్ రెడ్డి గారు ది మోర్ ఎఫిషియెంట్ అండ్
ఎలిజిబుల్ పర్సనాలిటీ కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని వీళ్ళ ముందుకు పోతున్నాం. తప్పకుండా వీళ్ళ గత పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన తీర్పు ఏదైతుందో ఆనాడు 2019 ఎన్నికలు నేను పొందడం జరిగిందో అదే తిరిగి ప్రతిబింబిస్తుందని చెప్పని నేను విశ్వాసం వ్యక్తం చేస్తాను.